హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న వాటర్ ట్యాంకులో దెక్కకుండా ఎలా క్లీన్ చేయాలి. ఇక్కడ చూస్తుంటే మనకు వాటర్ ట్యాంక్ విపరీతంగా మడ్డి పట్టేసింది అనమాట. బాగా లోన పాచి అది బాగా పట్టేసింది, నల్లగా ఉంది. ఈ ట్యాంకులో దెక్కకుండా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ట్యాంక్ క్లీన్ చేయడానికి ఏంటంటే మనకి బీచింగ్ ఒక 2 ప్యాకెట్లు అవసరం అవుతాయి. తర్వాత క్లీన్ చేయడానికి కొన్ని ఆయుధాలు ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మనకి ఆయుధాలు అంటే కంగారు పడమాకండి. మనకు అందుబాటులో ఉన్న కిరాణా షాపుల్లో మనకి దొరికే ఈ స్టీల్ పీసు మన అంట్లు తోముతారు కదా, అలాంటి స్టీల్ పీసులు ఒక 3 స్టీల్ పీసులు తెచ్చుకోండి. ఒక 4 స్పాంజీలు తెచ్చుకోండి. 2 కర్రలు. ఈ కర్రలు కూడా షాపుల్లో దొరికే కర్రలు అనమాట. మీరు ఇల్లు తుడవటానికి ఉపయోగించి బూజు దులపడానికి ఉపయోగించేటప్పుడు వాడతారు కదా కర్రలు, అలాంటి కర్రలే ఇవి. 2 కర్రలు, స్టీల్ పీసులు ఒక 3, 4 స్పాంజీలు, 2 బీచింగ్ ప్యాకెట్లు తెచ్చుకుంటే సరిపోతుంది వాటర్ ట్యాంక్ క్లీనింగ్కి. అయితే ఎలా క్లీన్ చేయాలి? ముందుగా ఏంటంటే ఈ స్టీల్ పీస్ ఏంటంటే మనం ట్యాంకులో దెక్కకుండా క్లీన్ చేస్తాం కాబట్టి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మనం రుద్దటానికి ఉపయోగపడే విధంగా ఈ విధంగా మీరు గట్టిగా ఒక తాడు ఒకటి మీరు తెచ్చుకోవాలి. కొస, ఇది పురికొస అంటారు. ఈ పురికొస మొక్క ఒకటి తెచ్చుకుంటే ఒక తాడుని సరిపోతుంది ఇలా గట్టిగా కట్టుకుంటానికి. ఇలా కట్ చేసేస్తే కత్తిరితో సరిపోతుంది తాడు. స్పాంజీలు చూసారు కదా, ఒక 4 స్పాంజీలు తెచ్చుకోవాలి. ఈ స్పాంజీలు ఏంటంటే మనకి అందులో ఉన్న వాటర్ని పిండటానికి. మరి వాటర్ అనేవి ఏంటంటే ఈ ట్యాంకులకు వచ్చేటప్పుడు లాస్ట్కి మిగులుతాయి కొన్ని వాటరు. అదే ఇక్కడ సమస్య ఈ ట్యాంకులకి. అలాంటి వాటర్ని మనం ట్యాంకులో దిగి తోడి బయట పోయకుండా పైనుండే మనం ఏ క్లీనింగ్ చేసినా పైనుండే చేసుకునే విధంగా మీకు వీడియో చూపించడం జరుగుతుంది. మనం వాటర్ ట్యాంక్ క్లీనింగ్కి సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎన్ని వీడియోలు ఉన్నప్పటికీ కూడా బెస్ట్ మనకి అనిపించింది ఏంటంటే ఈ విధంగా క్లీన్ చేయటమే మనకు బెస్ట్గా ఉంది. అందుకే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా క్లీన్ చేయాలో. ఎన్ని వీడియోల్లో చేసినప్పటికీ కూడా ఇదే సక్సెస్ అనమాట వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడానికి. ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ విధంగా మనకు ఉంది కదా, బాగా పట్టేసింది. అంటే కొన్ని ట్యాంకులకి ఇంకా పడుతుంది. 6 నెలలకు ఈ విధంగా ఉందన్నమాట ట్యాంకులు. కాస్త లేట్ అయింది ట్యాంక్కి. నేను ఎప్పటికప్పుడు 3 నెలలకు క్లీన్ చేస్తాను, ఈసారి లేట్ అయింది. బీచింగ్ మాత్రం 2 ప్యాకెట్లు కావాల్సింది. మనం ఏం చేయాలంటే ముందుగా ఎక్కువ వాటర్ ఉంటే క్లీన్ చేయడం కష్టం. మనకు అన్ని వాటర్ ఉండకూడదు. ముందుగా ఒక పావు వంతు ఉంటే చాలు మనకి. ఆ వాటర్ కూడా ఎందుకంటే మనకి అందులో వేసి బీచింగ్ అవి కలపటానికి అనమాట. ఈ విధంగా మనకి బీచింగ్ ప్యాకెట్ ముందు ఒక ప్యాకెట్ తీసుకొని తర్వాత 2వ ప్యాకెట్ కూడా ఉపయోగిస్తాం. అది వీడియో మధ్యలో చూస్తారు. అది ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఒక ప్యాకెట్ తీసుకొని మొత్తం చల్లేసేయండి. ఇలా చల్లితే ఏంటంటే సైడ్ కూడా కరుచుకోవాలి. ఇది ట్యాంక్ సైడ్ మనకి ఏంటంటే ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కానీ ఈ బీచింగ్ పవర్కి ఏంటంటే చచ్చిపోతుంది. అది బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉన్నా కానీ మనకు వాటర్లో రకరకాలుగా ఉంటాయి కదా, ట్యాంకులు ఛానల్ నుంచి ఉంటాయి కదా, వాటర్ క్లీన్ చేయకుండా ఆ మూల ఉన్నాయన్నీ కూడా ఈ బీచింగ్ పవర్కి అనేది చచ్చిపోతాయి అన్నమాట. కనుక మనం ఈ విధంగా మనం వాటర్ కట్టేసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా వదిలేయకూడదు, వాటర్ లేకుండా చేయకూడదు. కొన్ని వాటర్ అందులో ఉండాలి. ఇట్లా బీచింగ్ మనకు చించి ఈ విధంగా చూపిస్తున్నాం మరొకసారి. ఈ విధంగా మనకి చల్లేసేయడం మొత్తం రౌండ్గా ఈ విధంగా బీచింగ్ని చల్లేసుకోవాలి. ఈ విధంగా చల్లుకున్న తర్వాత మనం కర్రతో మొత్తం తిప్పేసేయటమే. బీచింగ్లో మనం చల్లిన తర్వాత వాటర్ మొత్తం తిప్పాలన్నమాట. ఇక్కడ వాటర్ కూడా మొత్తం పోకుండా కట్టేసుకొని ఇక మనం కర్రతో బాగా తిప్పేసేయటమే. బాగా అగ్గర తిప్పి ఆ బీచింగ్ అనేది ఆ వాటర్లో కలిసిపోతుంది. ఆ పాచి అనేది కూడా కదులుతుంది అనమాట. అప్పుడు దాకా బీచిపోయింది. ఇక ట్యాంక్ వచ్చేటప్పటికి మనకు రుద్దటమే. మీకు చేతికి అందినంత వరకు ముందు ఒక స్టీల్ పీస్ ఒకటి పేరు పెట్టుకొని రుద్దేసుకోండి మొత్తం. ఒక స్టీల్ పీసులో అప్పుడు మీకు 4 అవసరం అవుతాయి. కర్ర కట్టడానికి ఒక 3 ఇక్కడ మనకు రుద్దటానికి 4 స్టీల్ పీసులు తెచ్చుకోండి. ఆ స్టీల్ పీస్తో మీకు అందిన వరకు రుద్దండి. ఎంత అందితే అంత ట్యాంక్ చుట్టూ ముందు క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఒక స్పాంజ్ ఒకటి తీసుకొని స్పేరు తుడిచేసేయండి. రుద్దేసిన తర్వాత అవసరమైతే పక్కన బకెట్ పెట్టుకుని వాటర్లో ముంచుకుంటా అట్లా క్లీన్ చేసేయండి. అయిపోయింది ఆ సెక్షన్. మిగతా అది అందం ఉంటుంది కదా, అప్పుడు మీరు రెడీ చేసుకున్న స్టీల్ పీస్తో రెడీ చేసినటువంటి కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకోండి. ఆ కర్ర తీసుకొని అందన వరకు మళ్ళీ కర్రతో తిప్పండి, బాగా రుద్దండి. అది ఎప్పుడైతే మీకు రుద్దుతూ ఉంటారో ఈ విధంగా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైతే స్టీల్ తీసుకొని మీరు రుద్దటం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మొత్తం క్లీన్ అయిపోతూ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇదంతా ఓర్పుగా చేయాల్సిన పని. మనకి వెంటనే 2 నిమిషాలు అయ్యే పని ఏం కాదు. ఒక ట్యాంక్ క్లీన్ చేయాలంటే మినిమం అరగంట పడుతుంది. నేను వీడియో అంతా కుదించేసి మీకు అంతసేపు చూడరు కాబట్టి మరొక బీచింగ్ అనేది ఇప్పుడు వేస్తున్నాం. గమనించారు కదా, ఇదేంటంటే బీచింగ్ ఫస్ట్లో ఒకటి వేసాం, తర్వాత
అడుగును క్లీన్ చేసినప్పుడు ఇది రెండో బ్లీచింగ్ ప్యాకెట్ అనమాట. అలా వేసుకోవాలి రెండో ప్యాకెట్. ఫస్ట్ ఒకటి పైన క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టాప్ ఒక అడుగు పాటు క్లీన్ చేసేటప్పుడు రెండో బ్లీచింగ్ ప్యాకెట్ వేసుకోవాలి. ఇక వీడియో విషయాన్ని చెప్తే వీడియో అరగంట దాకా పట్టింది మాకు ట్యాంక్ క్లీన్ చేయడానికి. మీరు అంత వీడియో చూడరనే ఉద్దేశం మీద వీడియోని కుదించి 9 నిమిషాలు 10 నిమిషాల లోపు వీడియోగా మార్చడం జరిగింది. ఓర్పుగా మనం మెల్లిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే తక్కువ అయ్యే పని కాదు, మనకు మొత్తం రుద్దుకోవాలి కదా స్టీల్ తీస్తే. ఈ విధంగా మొత్తం ఎంత రేపొస్తే అంత శుభ్రంగా నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. మడ్డి అదంతా కూడా పాచి అంతా కూడా మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. వాటర్లోకి వచ్చిన తర్వాత మనకి బయట వాల్ ఓపెన్ చేసామనుకో మొత్తం బావు అప్పుడు కూడా మొత్తం వాటర్ అంతా వెళ్తే ఇంకా బాగానే ఉంది. వావ్, కాచిన వాటర్ అందులో ఉండిపోతుంది. ఆ మిగులు వాటర్ని మనం బయటకు తీసుకురావడానికే అప్పుడు మనం స్పాంజీలు ఉపయోగిస్తాం అనమాట. ముందుగా మనం క్లీన్ చేసేసుకుంటాం. ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే మొత్తం మనకి మంచిగా వెళ్ళిపోతుంది. ఈ విధంగా రుద్దుకున్నామంటేనే మనకి ఉన్న పాచి అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. వాటర్ నుంచి అక్కడ బయట ఓపెన్ చేశారంటే వాళ్ళు అవుట్ వెళ్ళిపోతుంది బయట. మనకు ప్రతిసారి ఉన్నాం కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం స్పాంజీని ఉపయోగిస్తాం. ఎందుకంటే మనకు ఎంతవరకు క్లీన్ చేయగలం స్టీల్ తీసుకుంటే అన్ని వరకు మీరు స్టీల్ రుద్దేసుకోండి. స్టార్టింగ్ అయితే చూపించారు. నెక్స్ట్ సెక్షన్లో ఏం చేస్తారంటే అడుగున ఇంకో బ్లీచింగ్ ప్యాకెట్ వేసుకొని అడుగున స్టార్ట్ చేసుకుని 2 సెక్షన్గా అయిపోతుంది మనకి. ఈ విధంగా మనం పైనుండి అతి సింపుల్గా వాటర్ ట్యాంక్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. అయిపోయింది కదా. ఈ విధంగా మనకి అయిపోయిన తర్వాత స్పాంజీతో బయట వాల్ వదిలిపోయిన వరకు పోయినాయి. మిగతా మిగిలిన వాటర్ మొత్తం ఈ విధంగా ఓర్పుగా స్పాంజీని తిప్పి అయిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. 10 నిమిషాలు పడుతుంది, మొత్తం స్పాంజీకి వచ్చేస్తాయి వాటర్. ఈ విధంగా స్పాంజీతో మొత్తం పిండేసుకుంటే క్లీన్ అయిపోతుంది. అయితే మనం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ స్పాంజీతో తిప్పి పిండేసిన తర్వాత కూడా ఇంకా పూర్తిగా అసలు ఏం ఉండకూడదు అనుకుంటే ఒక క్లాత్ వేసి తిప్పారనుకోండి సరిపోతుంది. పనికిరాని క్లాత్ ఒకటి తీసుకొని ఒక మంచి క్లాత్ వచ్చింది ఉండాలి. అప్పుడు ఆ క్లాత్ని అందులో చక్కగా నీట్గా తిప్పేస్తే అడుగును ఇంకేమైనా ఉన్నా కానీ క్లీన్ అయింది. ఇది పర్లేదు కొంచెం అటెండ్ అయినా అనుకుంటే ఈ విధంగా మనకు స్పాంజీలతోనే ఇంచుమించుగా క్లీన్ అయిపోతుంది. కొంతమంది ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే ఒక క్లాత్ వేసి తిప్పుకోండి. అయితే ఇక్కడ మళ్ళీ అడుగు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి స్టీల్ పీస్ పెట్టి బాగా రుద్దారనుకో అడుగును ఇంకేమైనా ఉన్నా కానీ కొద్దిగా గొప్ప ఈ విధంగా క్లీన్ అయిపోతుంది. అంటే మొత్తం కదిలిపోతుంది అనమాట. అది ఉన్న మన అడుగును పేరుకుపోయి ఉంటుంది కదా, చాలా నెలలు మనం క్లీన్ చేయకుండా ట్యాంక్ని వదిలేస్తే ఏమవుతుందంటే పేరుకుపోతుంది గట్టిగా. అది స్టీల్ పీస్ ఏంటంటే మనకి ఆ బరక్కి మొత్తం పాచి అంతా కదులుతుంది. అయితే బ్లీచింగ్ వేసుకోవటమే ఉత్తమం. కొంతమంది ఏంటంటే యాసిడ్తో కూడా క్లీన్ చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా యాసిడ్ ఇష్టపడను. కారణం ఏంటంటే మనం వంటల్లో కానీ కూరల్లో కానీ ఆ వాటర్ని వేసి కడుగుతూ ఉంటారు కదా, మనం యాసిడ్లు వేస్తే బాగా ఎక్కువగా ట్యాంక్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే మరి యాసిడ్ ఉపయోగిస్తే మరి కిందకి వెళ్ళకూడదు కదా మనకు. అందువల్ల కనుక మనం బ్లీచింగ్ వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. యాసిడ్తో పోల్చుకుంటే బ్లీచింగ్ అనేది మనం గతంలో మనకి తొట్టుల్లో కూడా మనం కడిగేవాళ్ళు. తొట్టుల్లో బ్లీచింగ్ పాచి పెట్టిందని చెప్పి కడిగేవాళ్ళు. అంటే ఏంటంటే అప్పటి నుంచి బ్లీచింగ్తో అంత ఇబ్బంది ఉండదు. యాసిడ్తో మాత్రం జాగ్రత్తగా క్లీన్ చేసుకోకపోతే ఇబ్బందే. కనుక బ్లీచింగ్ వేసి కడుక్కోవటం ఉత్తమం. యాసిడ్ వేసుకుంటే ఏంటంటే మీకు ఎక్కువ క్లియర్ అయినట్టు కనపడుతుంది. కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. యాసిడ్ వేసారంటే ఇంకా ఏమీ లేకుండా బాగా వాటర్తో 1-2 సార్లు పోసి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రిస్క్ కన్నా కూడా బ్లీచింగ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అసలు ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేసి 3 నెలలకు ఒకసారి ట్యాంక్ క్లీన్ చేసుకున్నారనుకో ఎటువంటి ఇబ్బంది లేదు. కనుక మీరు బ్లీచింగ్తో వాడుకోవడం బెస్ట్. ఈ విధంగా స్పాంజీతో మొత్తంలో ఉన్న ట్యాంకులో ఉన్న వాటర్ అంతా పిండేసుకుందాం చాలు. ఈ మాత్రం క్లీన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొద్దిగా గొప్ప నల్లగా కనపడ్డప్పటికీ కూడా దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ మరకలు కూడా ఉండకూడదంటే కొంతమంది యాసిడ్ వేసి క్లీన్ చేస్తుంటారు. కానీ నేను ఇష్టపడిన ఎప్పుడు కూడా యాసిడ్ వేసి క్లీన్ చేయడానికి కనుక బ్లీచింగ్ బెస్ట్ అనే ఉద్దేశంతో ఆ మాత్రం చాలు. ఈ విధంగా వాటర్ ట్యాంక్ని అతి సునాయాసంగా పైనుండి క్లీన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఈ వైర్లు ఏంటంటే ట్యాంక్ అలారానికి సంబంధించి అన్నమాట. ట్యాంక్ అలారానికి సంబంధించి కూడా మన ఛానల్లో అనేక వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు చూసారంటే మీకు ఒక అవగాహన వస్తుంది.